సంపద శాశ్వతంగా ఉండడం కావాలా, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోవడం కావాలా? అసలు లేకపోవడమే మంచిది. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోవడం కంటే లేకపోవడం మంచిది. ఎందుకంటే బతికి చెడ్డవాడు అంటారు. ఎవరో కోటీశ్వరుడు ఉంటాడు, వాడు ఉన్నట్టుండి కూటికి లేనివాడు అయ్యాడు అనుకోండి, లోకంలో ఇంకా బతకలేడు వాడు, ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోవలసింది. అందరూ ఆక్షేపిస్తారు. వాడి దారిని వాడు రోడ్డు మీద ఎడుతున్నా సరే, ఒకప్పుడు అలా ఉండేడమ్మా ఇవాళ ఇలా అయిపోయాడు అంటారు. వెంటనే వాడు వెనకాలే కామెంటరీ. ఇవాళ ఆ కామెంటరీ కూడా అవసరం లేదు, స్మార్ట్ ఫోన్లో పెట్టేస్తారు వాడు ఫోటో తీసేసి. ఏం వ్యాపారం చేసి ఎలా అయ్యాడో కూడా పెట్టేస్తారు. ఇదివరకు పల్లెటూళ్ళలో వాళ్ళకే తెలిసేది, ఆ ఊళ్ళో వాళ్ళకే తెలిసేది, ఆ వీధిలో వాళ్ళకే తెలిసేది. ఇప్పుడు మొత్తం 14 లోకాలకి తెలుస్తుంది విషయం ఇక్కడ ఫేస్బుక్లో కారణంగా. ఇక మనం ఇక్కడ కాదు, ఏ దేశం వెళ్ళలేం కదా, పెద్ద కర్మ ఇది. అందుకని పోగొట్టుకోకుండా ఉండాలి సంపదలో. అంటే ఆడిన మాట తప్పొద్దు. అంతేకాదు, నిండు సభలో మనల్ని ఏదైనా నిజం చెప్పమంటే నిజం చెప్పాలి, కానీ పక్షపాతంతో మాట్లాడకూడదు. మన వాళ్ళకైతే ఒక రకంగా, వేరే వాళ్ళకైతే ఒక రకంగా మాట్లాడకూడదు. ఇవి నైతిక ఆచారాలు.